ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయాల్ని కట్టడి చేసి ఆ ఇంగ్లీష్ మీడియం అందకుండా చూసి ఇవాళ మాయ మాటలతో బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న భావజాలాన్ని, బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని మరొకసారి నిన్న బయటకు వచ్చింది. ఆ పూటకే ఆలోచిస్తారు బీసీలు అనేటువంటి మాట చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటిది. బీసీలను దగా చేసినటువంటి పార్టీ, బీసీలను మోసగించినటువంటి పార్టీ, బీసీలు మా వెన్నెముకని చెప్పి బీసీలను కేవలం కుల వృత్తులకే పరిమితం చెయ్యాలనుకున్నటువంటి పార్టీ, ఆ కుల వృత్తులు అంతరించిపోతున్న ప్రత్యామ్నాయ జీవనాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో బీసీ కుటుంబాల్లో చేయూత, చేదోడు, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, దానితో పాటుగా వారికి కావలసినటువంటి పిల్లల చదువులకు సంబంధించిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్య కానీ ఇవన్నీ అందించినటువంటిది. అన్నిటికంటే 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి తీరు, 33 లక్షల ఇళ్ల పట్టాలు. ప్రతి వ్యక్తి కూడా తనకు ఒక గూడు కావాలని కోరుకుంటాడు. ఆ గూడుని అందించడానికి ఆయన చేసిన ప్రయత్నం అది కదా బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే. బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే ఏ రోజు ఏ బీసీ నాయకుడు, ఏ బీసీ వ్యక్తి ఈ పథకాలు పొందడానికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్లి చాయలేదు, ఆత్మగౌరవాన్ని తగ్గించుకోలేదు. ఈ ప్రభుత్వం నాది, జగనన్న నావాడు, జగనన్న నా కోసం చేస్తాడని నమ్మారు. జగనన్న చేశాడు. కానీ నిజాన్ని ఒక అబద్ధం 6 రూపాల్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన విషం జిమ్మి రోజు అసత్యాలు ప్రచారం చేసి ఒకరికి 6 సాక్షులై, ఒక వ్యక్తి అబద్ధం చెప్తుంటే దానికి సాక్షులుగా 4 పత్రికలు, 4 టీవీ ఛానళ్లు, ఇంకొక 2 రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి పేదవాడి వెన్ను విరిచారు, పేదవాడి నడ్డి విరిచారు. పేదవాడు నిలబడి నడవాలనేటువంటి ఆ తీవ్ర కాంక్ష నుంచి పేదవాడిని దగా చేశారు అనేటువంటిది స్పష్టమైన అంశంగా. P4 అనేటువంటిది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. దానికి ఇంకొక పేరు పెట్టారు నాయుడు గారు. మీ గురువు గారిని తలుచుకుని మార్గదర్శి, బంగారు కుటుంబం. నాకు నవ్వొచ్చింది. మార్గదర్శి బంగారు కుటుంబం అని పేరు పెట్టారు. మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కేసు వేశారు. ఈ రాష్ట్రంలో వారు చట్టాలకు అతీతులని, ఆయన ఉన్నంతసేపు ఆ చట్టాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన గురువుగా తీసుకున్నారు కనుక ఈ మార్గదర్శి బంగారు కుటుంబం అన్న తర్వాత బంగారు కుటుంబం వాళ్ళకి తెలిసిపోయింది ఈ మార్గదర్శులు ఎంతవరకు మనకి పనికొస్తారని. అందుకే లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అసహనం వచ్చేసింది. అదేంటి ఒక పూటకే ఆలోచిస్తారు వీళ్ళు, నేను చాలా విజన్ ఉన్నవాడిని. మీరు ఇంతకాలం మోసమే కదా చేశారు. గత ఉగాదికి చెప్పింది మోసం అని తెలిసిపోయిన తర్వాత ఈ ఉగాదికి చెప్పింది మోసం అని అనుకున్నారు. గత ఉగాది నాడు మీరు ఒకసారి చూడండి సోషల్ మీడియాలో మీరు చెప్పిన మాటలు ఏమిటి, అది ఏమయ్యాయి అని అనుకున్నప్పుడు ఇది కూడా అదే అయింది. మీ దగ్గర P4 చేసే క్రమంలో ముందుగా నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ పేదరికంలో ఉన్న వాళ్ళ యొక్క డేటా, లేకపోతే పెద్దలు సహాయం చేయాలనుకున్న వారి డేటా, పెద్దలు అంటే ఎవరు ఏ స్థాయి వారు వీరిని అడాప్ట్ చేసుకుంటారనే డేటా, ఇవన్నీ కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంగా మీరు అంటున్నారు, మీ నాయకులు చాలా మంది టీవీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శ చేస్తున్నారని. మా బాధ్యత అది. రాజకీయాల్లో ప్రజాపక్షాన పనిచేయటంలో ప్రజలకి నష్టం జరుగుతుందన్న ప్రతి అంశంలోనూ మేము విమర్శిస్తాం.
ప్రజలకు మీరు చెప్పింది చేయని ప్రతి మాటని మేము అడుగుతాం. ప్రజాపక్షాన నిలబడి మాట్లాడటమే ప్రతిపక్ష పాత్ర. జవాబు చెప్పలేని మీరు అసహనానికి గురై జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన, ఎవరో విమర్శ చేసిన వ్యక్తి పైన విమర్శ కాకుండా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి మాట్లాడేటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నారనేటువంటిది ప్రజలు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు ప్రజలు. తెలిసిపోయింది ప్రజలకి. మోసపోయాం అనుకుంటున్నారు. ఎందుచేత మీరు 50 ఏళ్లకి బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి నెల 1500 ఇస్తానన్నారు. ఉచిత బస్సు ఇస్తానన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఇవేమి కనపట్టలేదే. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు. దాన్ని మళ్ళీ 14,000 కుదించారు. అది మోసం కాదా? అంటే ప్రజలు ఓటు వేసిన తర్వాత అడిగే అర్హత కోల్పోతారా? అడగడానికి వారి పక్షాన ఎవరు ఉండరని మీరు అనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మోసపూరిత మాటలతో ప్రజలకు అబద్ధాలను చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు సాటిస్ఫై అయిపోతారనేటువంటి ఒక భావన విడనాడండి. ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. ఇది సోషల్ మీడియా యుగం. నిన్న మీరేం చెప్పారు, ఈరోజు ఏం చెప్తున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆయన 5 సంవత్సరాలు ఏం చేశారు అని తెలుసుకోలేనంత అమాయకత్వంలో ప్రజలు లేరు. ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఈ 10 మాసాల పరిపాలనా కాలంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రతి అంశంలోనూ మీ స్వార్థం కనపడతా ఉంది. ప్రతి అంశంలోనూ మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ మీ స్వార్థం కనపడతా ఉంది. సూటిగా ఒక ప్రశ్నతో నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు P4 మీద నిజంగా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి గనక అయితే వారి సతీమణి భువనేశ్వరమ్మ 2% షేర్స్ అమ్మితే మాకు 400 కోట్లు వస్తాయన్నారు. 2% షేర్స్ అమ్మితే 400 కోట్లు వస్తే మా ఆయన అవినీతి చేయక్కర్లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ముందు మీరు ప్రకటించండి, మీరు ఎన్ని వందల కోట్లు ఇస్తారు ఈ పేదవాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి. ముందు మీరు కదా చేయాల్సింది. మీరు మార్గదర్శకండి. మార్గదర్శులు అని పేరు పెట్టారు. ముందు మీరు మార్గదర్శకండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది ధనవంతులు ఉన్నారు. ఇసుక దోపిడీ చేస్తున్నారు, బ్యాక్ షాప్ ఆక్షన్లు పెడుతున్నారు, రకరకాలైనటువంటి రూపాల్లో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. కనీసం కొంతైనా ఈ ప్రజలకు పంచిపెట్టమనండి. మీరు ముందు ఆ నిర్ణయం తీసుకుని, నాకు ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే పార్లమెంట్లో అన్నారు కదా, ఒకరోజు 400 కోట్ల రూపాయలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ షేర్లు 960 కోట్లు అయిపోయినాయి ఒక్క రోజులో. మరి ఇంత లాభం వచ్చిన మీరు, ఇంత గొప్ప గౌరవం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో పేదరికంతో అల్లాడుతున్నటువంటి పేదవారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చి ముందు వరుసలో నడుస్తారు? అది నిజమైనటువంటి P4 అవుద్దని సందర్భంగా కోరుతా ఉన్నా.